ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కల్వరి ప్రార్థన పర్ణశాల మందిన వారు నిర్వహించు 21 రోజులు ఉపవాస ప్రార్థన గురించి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న మీకు కూడా నాకు హృదయపూర్వక వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న వారు ఊరికి ఉండక తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి సత్యమైన సువార్తను షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరు మోకరించినలా ప్రార్థన పూర్వకంగా ఈ ఆరాధన మనం మొదలు పెట్టుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 సర్వాధికారి సర్వోన్నతుడా సర్వాంతర్యామి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్నతుడా మహోన్నతుడా అద్వితీయుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా కృపగల దేవ దయగల తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ధవలవన్నుడా రత్నవానుడా అతికాంక్షణీయుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువా మీకే స్తోత్రం 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 స్తోత్రం. అద్భుత కార్యాలు జరిగించువాడా అల్ఫా ఒమేగాకు ప్రభువా మీకే స్తోత్రం 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 స్తోత్రం. త్రియేకనాథుడా అద్వితీయుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగలిగిన తండ్రి దయగల దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతుడా మహోన్నతుడా అద్భుత కార్యాలు ఘనమైన కార్యాలు జరిగించువాడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా మహనీయుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న యెహోవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యమైన కార్యాలు ఘనమైన కార్యాలు చేయగల దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా మహాగణుడా మహోన్నతుడా అద్వితీయుడా ఉన్నతుడా మీకే వేలాటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలోనైనా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రావాల్సిన వారిని ప్రభా వారిని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. వారిని కూడా ప్రభా త్వరగా ప్రభా మీకు సన్నిధానాలకు ప్రభావ వచ్చే భాగ్యాన్ని దయచేయండి. వారికి భయంను కలిగించండి అయినా మీరే ప్రభా ముందుకు నడిపించండి. ప్రతి ఒక్కరి ప్రభా రావాల్సిన వారిని నడిపించండి, వచ్చిన వారిని దీవించండి ప్రభా. అలాగే ప్రభా 21 రోజులు ఉపవాస పడుతున్న ప్రభా 2వ దినాలకు ప్రభా ఈ యొక్క 2వ రోజులకి మమ్మల్ని అడుగుపెట్టే భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాల ప్రభా.
ఇంతవరకు ఇప్పటి వరకు ప్రభా ఎంతమంది మా మధ్య లేరు ప్రభా, కానీ అటువంటి వారి సంఖ్యలో కాక ప్రభా సజీవ సంఖ్యలో ఉంచి ప్రభా నూతన సంవత్సరాలకి ప్రభా అడుగుపెట్టే భాగ్యాన్ని దయచేశారు. అలాగే ప్రభా ఇక్కడి వరకు ప్రభా మాకు అండ తోడు నీడ రక్షణగా ఉండడాన్ని బట్టి స్తోత్రాలైనా మరి ప్రభా ఈ 20 రోజులు ఉపవాస ప్రార్థన ప్రభావ 2వ రోజు ప్రభావ మేము ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుంటున్నాగా ప్రభావ పాటల ద్వారాను ప్రభావ సత్యమైన వాక్యం ద్వారాను ప్రభావ మీరే సర్వ మహిమ ఘనత పొందుకరండి ప్రభావ. అలాగే నైనా మహాగణుడ స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభావ వస్తున్నటువంటి వారు దైవసేకులను ప్రభావ క్షేమంగా తీసుకొని రండి ప్రభావ. అలాగే ప్రభావ చెప్తున్న వాక్యం ప్రభావ వింటున్న వారిలో ప్రభావ వ్యర్థపరచుగా ప్రభావ 100 100 ప్రభావ వారిలో ఫలించడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభావ లైవ్ సిస్టమ్ని ప్రభావ కరెంటును వాతావరణాన్ని సౌండ్ సిస్టమ్ని సమస్తాన్ని ప్రభావ మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభావ. ఏ కీడును ప్రభావ సాతాను ప్రభావ బంధువుల నుంచి ప్రభావ ఏదైనా ప్రభావ ఆటంకపరచకుండా ప్రభావ ఆరాధన ప్రభావ ఆది నుంచి అంతవరకు మీ నామంకు ప్రభావ మహిమ ఘనత ప్రభావం వచ్చే రీతిగా ఉంచి ఈ యొక్క ఆరాధన మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ చిన్న ప్రార్థన మహిమ గల యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ యేసు తండ్రి, ఆమేన్. పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము, పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము, కొనియాడేద నీ నామము.
ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఓ ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకు ఆనందమే, నీ అనుబంధము నాకు ఆనందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ఓ పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ హృదయదారలే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపం నాలోనే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ హృదయదారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, యేసయ్యా కొనియాడేద నీ నామము.
బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో పరమానందమే. నీ పరిచర్యలో పరమానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరులు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మనం మహిమపరిచి గణపరుస్తారు. హల్లెలూయా. జుంటితేనే ధరల కన్నా యేసునామ ప్రేమధురం. యేసయ్య సన్నిధినే మరువజాలము. జుంటితేనే ధరల కన్నా యేసునామ ప్రేమధురం. యేసయ్య సన్నిధినే మరువజాలము. జీవితకాలమంతా ఆనందించెదా. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. యేసయ్యనే ఆరాధించెదా. చుండుతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలము. జుండితేనే తరల కన్నా యేసునామ ప్రేమధురం. యేసయ్య సన్నిధినే మరువజాలము. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో జీవించి జీవజలలు ఊటలతో జీవింపజేసెనే.
నన్నెంతగానో దీవించి జీవజలూటలతో ఊరేగింపజేసేనే జుండితేనే ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలము జుండితేనే ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలము యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఊరేగింపజేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఊరేగింపజేసెనే జుండితేనే ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుండితేనే ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే జుండితేనే ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుండితేనే ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా.
గుడివాడినయ్యా నా కనులు తెరువవా, ముగవాడినయ్యా నా స్వరము నీయవా. హల్లెలూయా. గుడివాడినయ్యా నా కనులు తెరువవా, ముగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. హల్లెలూయా. లోకమంతుని చూసి ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్యా నా తోడు ఉన్నా. హల్లెలూయా. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, తల్లిదండ్రి నీవే. హల్లెలూయా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చక్కని పాటలు పాడించిన సహోదరులకు ప్రతిమైన వందనాలు. కేంద్రంలో ప్రతి ఒక్కరితో పడగొడుతూ హల్లెలూయా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. తన పక్షము నిలబడిన గెలుపునిదేరా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా, యేసు రక్తమే బలమైన దుర్గము వచ్చి యేసు రక్తము, వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము, బలహీనులకు బలమైన దుర్గము వచ్చి యేసు రక్తము, వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము, శాంతికి స్థావరం యేసు రక్తము, కవచం పరిశుద్ధుని రక్తం, శాంతికి స్థావరం యేసు రక్తం, కవచం పరిశుద్ధుని రక్తం, మృత్యుని కొలికి రక్తము, పాపము మోడి రక్తము, నరకాన్ని బంధించిన యేసుగా రాజు యేసయ్యే, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు రక్తమే జయం. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకురాలు సిస్టర్ మేరీ గారు వచ్చి చక్కగా పాటలు పాడి మనకు ముందు నడిపిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఆమేన్. వేడి అగ్నిలో వేగంగా కాపాడే కృపా, వెంట్రుకళ్ళు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు నీ కృపా. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే రక్షించు మీ కృపా, వెంట్రుకళ్ళు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపా. నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే, నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. గొప్ప కృప. హల్లెలూయా. అందరం ఆరాధన చేసుకుందాం. లేచి నిలబడి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించుకుందాం. అందరికి వచ్చిన పాట ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి వెనుపాడుగా. అందరూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్.
వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివని పాడుతాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధించండి. ఆమేన్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆరాధించండి. ఆమేన్. స్తోత్రం. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. అందరం పాడుదాం. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరిని పాడుదామా. ఆమేన్. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాల. స్తోత్రం. స్తోత్రం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా. అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. మీరు చెప్తారా? నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలలో నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరి. అవునండి, మన దేవుడు మన మంచి కాపరి, మన సహాయకుడు, మన కనుడు.
ఆమేన్. ప్రార్థన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. ఆమేన్. ప్రార్థన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివే.
కాపరివి, నీవే నా మంచి 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 కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, నీవు నా మంచి కాపరివయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, దారి తప్పిపోయిన తండ్రి నన్ను వెతికి రక్షించితివి తండ్రి, నీకు స్తోత్రం నైనా. దేవా, అంతము వరకు నీవు నాకు తోడైన దేవా, నీకు స్తోత్రం నైనా. దేవా వందనాలయ్యా, నీవు నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను తాకయ్యా, నన్ను ముట్టయ్యా, స్వస్థపరచయ్యా. దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఆరాధనలో తండ్రి నువ్వు గొప్ప మహిమను మేము చూస్తున్నాము నైనా, నీకు స్తోత్రమయ్యా. దేవానికి వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రం నైనా. పరిశుద్ధుడా, నీకు మాకు కావాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం నైనా. అవును తండ్రి, నీ తోడు లేనిదే మేము బ్రతకలేము నైనా, నీకు స్తోత్రం లేనా. దేవా, నీ కృప నాకు చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా, నీ దీవెన మాకు కావాలయ్యా. నీవు దీవిస్తేనే తండ్రి మేము బ్రతకగలగమునైనా, నీకు స్తోత్రమయ్యా. దేవా నీకు వందనాలయ్యా, దేవా నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు అనేకమైన స్తుతులు అర్పిస్తున్నామునైనా, సహాయం చేయండి, కృప చూపించండి నైనా. ఇంతవరకు తండ్రి నేను పాటలతోను వాయిద్యాలతోను ప్రభా ఎంతగానో తండ్రి నేను గణపరుస్తున్నందుకునైనా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. దేవా నీవే నా మంచి కాపరివినైనా, నీకు స్తోత్రంనైనా. అంతము వరకు కాపాడు దేవా, మమ్మల్ని అంతము వరకు చేయి విడువని దేవా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా, కృప చూపుతూ వస్తున్న దేవా, నీకు స్తోత్రంనయ్యా. దినదినము తండ్రి మమ్మల్ని అభివృద్ధిలోకి నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రమయ్యా. అంతము వరకు నీవు కాపాడే దేవుడవునైనా, నీకు స్తోత్రంనైనా. దేవా వెదకి నన్ను రక్షించిదివి తండ్రి, నీకు స్తోత్రమునైనా. దేవా నిత్య జీవమునిచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. నిత్య జీవమునిచ్చిన దేవా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని తాకయ్యా దేవా, నీకు వందనాలయ్యా. మమ్మల్ని దృష్టించయ్యా, నీకు స్తోత్రమయ్యా. దేవా నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నానయ్యా, సహాయం చేయండి అయ్యా. దేవా నీకు అనేకమైన స్తుతులునైనా, నీకు అనేకమైన స్తోత్రాలనైనా దేవా, నీకే కృపనైనా, నీకే వందనాలయ్యా. దేవా నీకు స్తోత్రంనైనా. తండ్రి మమ్మల్ని వచ్చిన బిడ్డలందరినీ తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. అవును తండ్రి, బిడ్డలు ఎంత దూరం నుంచి వచ్చారో తండ్రి, ఆ బిడ్డలను తండ్రి మీరే తండ్రి వారికి ఆశీర్వాదము దయచేయనైనా, నీకు స్తోత్రంనైనా. ఒట్టి చేతులతో వెళ్ళకుండా ప్రభా, బిడ్డలు తండ్రి ఆశీర్వాదాన్ని వారి గృహంలోకి తండ్రి తీసుకెళ్ళాలి నైనా, నీకు స్తోత్రంనైనా. దేవా గొప్ప మహిమను చూపండి నైనా, నీకు స్తోత్రంనైనా. దేవా నీకు అనేకమైన స్తుతులు అర్పిస్తున్నానైనా, నీకు అనేకమైన స్తోత్రాలనైనా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలనైనా. ఆసక్తితో తండ్రి మమ్మల్ని ఎంతవరకు నడిపించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. ఘనమైన దేవా నీకు స్తోత్రంనైనా, ఘనమైన తండ్రి నీకు స్తోత్రమునైనా. నీ బంగారు పాదములకు స్తుతులు అర్పిస్తున్నామునైనా, నీకు స్తోత్రంనైనా. దేవా దేవా మీరు మాతో మాట్లాడండి నైనా, నీకు స్తోత్రంనైనా. మమ్మల్ని చేయి విడిచిపెట్టకునైనా, నీకు స్తోత్రంనైనా. అవును తండ్రి, నీవే మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి, సహాయం చేయండి నా మంచి కాపరి, నీకు స్తోత్రంనైనా, స్తోత్రంనైనా. దేవా నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాయినా. ఇంతవరకు ఎంతగానో ఘనముగా గంభీరంగా మాతో తండ్రి మేము నిన్ను ఆరాధించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు అర్పిస్తున్నాయినా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడుచు దేవునామని మహిమపరిచి గణపరిచాం. మరి మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాం కనుక వచ్చిన ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. ఆత్మీయ సంబంధమైన సందేశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విని తమ హృదయంలో నాటుకొని 100 వెయ్యింతగాను ఫలింపలు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే సంఘం తరపున, నా తరపున, మా దైవ సేవకుల పాస్టర్ కళ్యాణ్ బాబు గారి తరపున, పాస్టర్ నాథన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. చాలా దూరం నుంచి మన కోసం ప్రయాణం చేసి ఇంత చలిలో కూడా సింగిల్గా బైక్లో డ్రైవింగ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. అందుని బట్టి చాలా కృతజ్ఞతలు. అలాగే రేపు కూడా ఈ యొక్క ఆరాధన ఘనంగా జరగాలని, అలాగే ఇప్పుడు మాకు మెసేజ్ అందించబోతున్న నాథన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల దేవానికి వందనాలు. వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నీ స్వరాన్ని వినిపింపచేయండి. వింటుండగానే మాకు తండ్రి నీ వాక్యాన్ని అందించమని, నీ స్వరాన్ని వినిపింపచేయమని తండ్రి వింటుండగానే మా హృదయాన్ని తెప్పరలేచేయండి. పరిశుద్ధాత్మ కార్యము చేరేయండి, జరిగించండి. వాక్యం వినకుండా చేస్తున్న దురాత్మలను పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేస్తున్నాను. ఇప్పుడు లోపల బయట స్పీకర్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను నీ వైపు త్రిప్పమని, తని వారిని స్వరం వినకుండా చేస్తున్న అంధకార శక్తులు, దురాత్మ ప్రభావంలో యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేస్తుంది. బలమైన ఆత్మతో నింపండి, అభిషేకించండి, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. సంతోషంగా వాళ్ళు గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. వెరీ గుడ్. మరొకసారి మిమ్మల్ని ఇలా చూడడం, ఇలా వర్తమానం దించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మహిమకరంగా జరిగించును గాక. ఆమెన్. హల్లెలూయా. ఒక చిన్న కథ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఒక రాజు, మంత్రి ఇద్దరు కలిసి సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళాక ఆ యుద్ధంలో చాలా పోరాటం జరిగింది. పోరాటం జరిగే ప్రయత్నంలో రాజుకి తన బొటన వేలు తెగిపోయింది. ఏం తెగిపోయింది? బొటన వేలు తెగిపోయింది. యుద్ధం గెలిచారు. రాజు, సైన్యము, మంత్రి అందరూ తిరిగి రాజగృహానికి వచ్చేసారు. యుద్ధం గెలిచామని సంతోషంగా ఉన్నారు. కానీ రాజు ఒక్కడు బాధపడతా ఉన్నాడు. ఎందుకని? బొటనవేలు తెగిపోయింది కాబట్టి. అయితే మంత్రి వచ్చాడు. రాజా ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారంటే, ఏం లేదు మంత్రి, నా బొటనవేలు తెగిపోయింది కదా, అందుకు చాలా బాధగా ఉంది అంటే, ఇంకా ఎందుకు రాజా బాధపడతారు, ఏం జరిగినా మన మేలుకే అని చెప్పేసి మంత్రి ఒక మాట అంటాడు అనమాట. అంటేనే రాజు కోపం వస్తుంది. నా బొటనవేలు తగ్గిపోతే నాకు మేలు అంటావా, వెంటనే వీని జైల్లో వేయండి రా అన్నాడు మంత్రిని. మంత్రిని జైల్లో వేసేస్తారు. మంత్రిని జైల్లో వేయగానే ఒకానొక టైంలో ఈ రాజు వేటకెళ్ళాడు. ఒక్కడే వేటకెళ్ళాడు. వేటకెళ్ళే అలవాటు ఉందన్నమాట రాజుకి. అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్తూ ఒక్కడు గుర్రం మీద వెళ్తున్న టైంలో అక్కడున్న కొండ జాతి వారు, కోయవారు కొంతమంది రాజును దాడి చేసి అతను పట్టుకొని పోయారు. అతను పట్టుకొని పోయాక ఒక్కడు దొరికాడు రా మనకి, ఈరోజు వేటకు దొరికాడు, దేవతకు బలి ఇచ్చి తినేసేయాలరా మనిషిని అని చెప్పేసి అతని చేతులన్నీ కట్టేసి కాళ్ళని కట్టేసి దేవత దగ్గర నిలబెట్టారు బలి ఇవ్వడానికి. సరే ఏ రాజు ఈరోజు నేను బలి ఇవ్వబోతున్నాను, నేను చంపేయబోతున్నాము, చివరిగా మా దేవతకి నమస్కారం చేసేసాయి, నమస్కారం చేసిన వెంటనే తల నరికేస్తామని చెప్పారు. రాజు ఏం చేస్తాడు, ఏం చేయలేదు కదా, దేవుణ్ణి మొక్కుకొని ఈ రోజుతో నా ప్రాణం అయిపోయిందని చెప్పేసి అక్కడున్న దేవతకి నమస్కారం చేస్తాడు. దేవతకి నమస్కారం చేయగానే అక్కడున్న కొంతమంది గమనించి రే బలి ఇవ్వడం ఆపండి, ఎందుకంటే ఈ రాజుకు బొటనవేలు లేదు, ఈ రాజుకి ఏం లేదు, బొటనవేలు లేదు, మనం అర్పించాల్సిన దేవతకి అంగవైకల్యం ఉండకూడదు, శ్రేష్టమైనది ఇవ్వాలి, కాబట్టి వాడిని విడిచిపెట్టాడు, వీడు బలికి తగినవాడు కాదు అని చెప్పేసి రాజుని విడిచిపెట్టారు. రాజు బ్రతుకు జీవుడా అని చెప్పేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాక ఆ రోజు రాత్రి రాజు మంత్రిని పిలిచాడు. మంత్రిని తీసుకొని రండ్రా అని చెప్పాడు. మంత్రిని తీసుకొచ్చాడు. ఏం రాజా మీరు నన్ను పిలిచారంటే, ఇంకా రాజు, మంత్రి నువ్వు చెప్పింది కరెక్టే రా, ఒకవేళ నాకేగానే బొటనవేలు ఉంటే నేను ఈరోజు బతికేవాన్నే కాదు, నువ్వు చెప్పింది కరెక్టే, నాకు మేలే జరిగింది, అంతా నా మేలుకే అన్నావు, థ్యాంక్ యూ రా మంత్రి అంటే, ఇంకా మంత్రి కూడా ఒక మాట అన్నాడంట, రాజా నీకు కూడా వందనాలు, ఒకవేళ నీతో పాటు నేను వచ్చింటే నీ ప్లేస్లో నేను ఉండేవాడిని, అర్థమైంది మీకు, నీ ప్లేస్లో నేను ఉండేవాడిని, ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి, నేను జైలుకి పోవడం కూడా ఒక విధంగా మేలే జరిగింది, అర్థమైంది మీకు.
కొన్నిసార్లు మనకు వచ్చిన నష్టము మనం కీడుగా అనుకుంటాం, కానీ అది కీడు కాదు. దాని వెనకాల మేలు దాచి ఉంటుంది. కీడు వెనక ఏం దాగి ఉంటుంది? మేలు దాగి ఉంటుంది. మనకు వచ్చే ప్రతి సమస్య వెనుక, కష్టం వెనుక మనకు కీడు ఉందనుకుంటాం, కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చగల దేవుడు. హల్లెలూయా. అయితే దేవుడు ఎప్పుడు కీడు చేయడు. దేవుడు ఏం చేయడు? ఎప్పుడు కీడు చేయడు. అని కీడు చేసే మనిషి కాదు, మనసు కాదు. తల్లులు ఇక్కడ చాలామంది ఉన్నారు, తండ్రులు ఉన్నారు ఇక్కడ చాలామంది. ఎంతమంది మీ పిల్లలకు కీడు చేయాలని మనసు ఉంది? మనకి ఉంటుందా? ఉండదు. మన కొడుకు ఎంత దొంగ అయినా, దుర్మార్గుడైనా, నీచుడైనా సరే, అమ్మ మీ కొడుకు దొంగ అంటే నా కొడుకు అలాంటి కాదు సార్ అంటది అమ్మ కదా. అంటే తండ్రి మనసు అలాంటిది. కీడు చేసే మనసు తల్లిదండ్రులకు ఉండదు. దేవుని మనసు కూడా అలాంటిదే. దేవునికి కీడు చేసే మనసు ఉండదు. దేవునికి ఎలాంటి మనసు ఉంటుంది? మనకు మేలు చేయాలనే మనసే ఉంటుంది. మనకు కీడు రాగానే దేవుని తిట్టుకుంటాం. దేవుడు అనేవాడు ఉండడా? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టము? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఇబ్బంది? దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ కీడులన్నీ? దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇన్ని ఇబ్బందులు? దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇన్ని అప్పులు? దేవుడు అనేవాడు ఉంటేని మనకు వచ్చిన ప్రతి కీడును దేవుని తిట్టుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుని నుంచి ఏ కీడు రాదు, అది గుర్తించాలి. విలాప వాక్యాలు ఒక మాట ఉంటుంది చూడండి, ఒక మాట చూపిస్తాను. ప్రధానమైన వర్తమానం వెళ్ళకముందు విలాప వాక్యాలు 3:33. విలాప వాక్యాలు 3:33. విలాప వాక్యాలు 3:33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. బాగా అర్థం చేసుకోండి. హృదయపూర్వకముగా ఆయన అంటే దేవుడు నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. హృదయపూర్వకంగా దేవుడు మనిషికి కీడు చేయాలని అనుకోడంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు కీడు చేసే మనసు ఉందా? మరి ఎందుకు దేవుని తిట్టుకుంటాం చాలాసార్లు మనం? ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే దిగిరా, రాయి అయిపోయావా, శిలనైపోయావా అని పాటలు పాడతాం. కానీ దేవుడు కీడు చేసే మనసు ఉండదు. మనకి ఎంత చెడ్డవారమైనప్పటికీ ఆయన మంచి ఈవులనిచ్చే దేవుడు ఉంది వాక్యంలో. మనం ఎంత చెడ్డోళ్ళమైనా, నీ కొడుకు నా కూతురు మన పిల్లలు ఎంత చెడ్డోళ్ళైనా కానీ మనం వాళ్ళకి మంచి చేయాలని ఆశిస్తాం. దేవుడు అంతకంటే మంచోడు. నువ్వు నేను ఎంత పాపివైనా, ఎంత దుర్మార్గుడమైనా, ఎంత నీచులమైనా దేవుడు మనకి మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. మనుషులు కీడు చేస్తారు. ఎవరు చేస్తారు? మనుషులు కీడు చేస్తారు. మనిషికి మేలు చేసే స్వభావం లేదు. తేలికి తోకలో విషం ఉంటుందంట, పాముకి తలలో విషం ఉంటుందంట, మనిషికి నిలువెల్లా విషం ఉంటుందంట. తేలికి ఎక్కడ ఉంటుంది విషము? తోకలో ఉంటుంది. పాముకి పడగలో తలలో ఉంటుంది. మనిషికి నిలువెల్లా విషయమే అంట. మనిషికి మేలు చేసే బుద్ధి లేదు. ఒకవేళ వాడు మేలు చేస్తాడనుకో, దాని వెనకలు ఏదో ఒక స్వార్థం ఉంటుంది. రే ఈరోజు నేను ఒక కోటర్ దాపుతా, రేపు నన్ను సినిమాకి పిలుచుకొని పో, అంతే కదా. రేపు నీకు ఇది, ఈరోజు నీకు ఇది చేస్తా, రేపు నువ్వు అది చేస్తావా? ఒకవేళ మేలు చేసినా దాని వెనకలు ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వార్థం లేకుండా మనిషి సహాయము చేయడు. చేస్తాడా? మీకు చేస్తారేమో, నాకు ఇంతవరకు అలా చేయలేదు. అలా మనిషి ఎవడే కానీ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సహాయం చేసే మనిషి లేడు. సహాయం చేయకపోగా కీడు చేసేవాళ్ళు చాలామంది, మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది. వీడు ఎప్పుడు ఇక్కడి నుంచి పోతాడా, ఎప్పుడు వీడు ఎదగకుండా పోతాడా, ఎప్పుడు నాశనం అయిపోతాడా, ఎప్పుడు పడిపోతాడా అని చూసే వాళ్ళు ఎక్కువ మన దగ్గర. కీడును కోరుకునే వాళ్ళు ఎక్కువ మనుషులు, మేలును కోరుకునే వాళ్ళు చాలా తక్కువ. మేలు చేయడానికి ఎవరూ లేరు. చూడండి, కీర్తనలు 14:3. స్పీడ్ ఎదిగాలి. కీర్తనలు 14:3. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయు వారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. మేలు చేయు వారు ఎవరైనా లేరు, ఒక్కడైనను లేడు. వాక్యం చెప్తుంది, మేలు చేసేవాడు లేడు, ఒక్కడు కూడా లేడంటే మేలు చేసేవాడు. దేవుడు తప్ప భూమి మీద మేలు చేసేవాడు ఎవడు లేడు. దేవుడు తప్ప నిస్వార్థంగా మనిషికి మేలు చేసేవాడు ఎవడూ లేడు. ఇప్పుడు చెప్పండి, మనుషులు మనం ఆశ్రయించచ్చా? కీర్తన 118 ఉంటుంది, సెంటర్ వర్స్ బైబిల్లో. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల్ని ఆశ్రయించేదానికంటే దేవుని ఆశ్రయించుట మేలు.
ఎందుకంటే దేవుడు మేలు చేసేవాడు, ఆయన కీడు చేసేవాడు కాదు. మనుషులు కీడు తల్లి పెడతారు, మనుషులు మన నాశనాన్ని కోరుకుంటారు, మనుషులు మనం ఎదుగుతుంటేనే నన్ను కిందికి లాగాలని ప్రయత్నం చేస్తారు. మనుషులు మన బాగు కోరుకోరు, పైకి తీపి మాటలు మాట్లాడతారు. అబ్బా ఈ తమ్ముడు ఎదుగుతుంటే మాకు సంతోషంగా ఉంది నాయన, మా బిడ్డ ఎదిగినట్లుంది నాయన అని పైకి మాట్లాడతారు, తేనె మూసిన మాటలు. కానీ లోపల వాళ్ళ హృదయంలో విషయం ఉంటుంది. వీడు పడిపోతే ఎప్పుడు చూడాలా, ఇప్పుడు బాగా ఎదుగుతున్నాడు బా, వీడు పడిపోడా ఏదో ఒక రోజు అని హృదయంలో శపించే వాళ్ళు, కీడు కోరుకునే వాళ్ళు చాలామంది. మేలు చేసేవాడు మనకి ఎక్కడ కనపడు. మనుషులు ఎప్పుడు మేలు చేయరు, ఎందుకంటే మనిషి నిండా విషం నిండి ఉంది. కానీ దేవుడు ఒక్కడే మేలు చేయవాడు, అది మనం గుర్తించాలి. అయితే మనం చాలాసార్లు మేలు చేసేవాడిని కీడు చేసేవాడు అనుకుంటాం. దేవుడు మేలు చేస్తుండ, కానీ మనం ఏమంటే దేవుడు కీడు చేస్తున్నా అనుకుంటాం. దేవుడు ఎందుకో నాకు కీడు చేస్తాడు అనుకుంటాం. కానీ అర్థం చేసుకోవాల్సిందంటే ఇంకా మనుషులు కీడు చేస్తున్నారు మనకి, అది గుర్తించాల్సిన విషయం. అయితే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అనేది మనం ఆలోచన చేద్దాం. దేవుడు అందరికీ మేలు చేస్తాడా? ఆలోచన చేయాలి. అందరికీ మేలు చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? ఏమ్మా, దేవుడు అందరికీ మేలు చేసేవాడు అయినప్పటికీ ఆయన కొన్ని అందరికీ మేలు చేస్తాడు. ఇప్పుడు గాలి, నీతిమంతులకు అనీతిమంతులకు గాలి ఇస్తున్నాడు. చెడ్డోనికి మంచోనికి వర్షం ఉంది, చెడ్డోనికి మంచోనికి భూమి ఉంది, చెడ్డోనికి మంచోనికి ఆహారం ఉంది. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం ఒకటేలా కురుస్తుంది. ఏమైనా ప్రత్యేకంగా ఉందా? మనకి లేదు. అయితే దేవుడు భక్తులకి కొన్ని అద్భుతమైన మేలు దాచి ఉంచాడు. ఏంటి ఆ మేలు? ఎవరికి చేస్తాడు అలాంటి మేలు? ఏంటి ఆ మేలు అనేది చూద్దాం. ఎలా పొందుకోగలం ఆ మేలు? చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నాతో పాటు చెప్పండి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. కాసేపు ఆలోచించేద్దాం. సమకూడి జరుగుచున్నవి అంటే ఏంటి? సమకూర్చడం అంటే ఏంటి? మీకు అర్థం కావడానికి ఉదాహరణకి నా కూతురు ఉందనుకుందాం, మా జూనియర్ పాప ఉందనుకుందాం. ఆమెకి 25 సంవత్సరాలు పెళ్లి చేయాలి. ఇప్పటి నుంచి తన మీద నేను పోస్ట్ ఆఫీస్లో 1000 రూపాయలు కడుతున్నాను అనుకుందాం. ఎప్పటికి కడుతున్నది? పెళ్ళి ఈడొచ్చే టయానికి. ఇప్పటి నుంచి ఏం చేస్తున్నా? ఒక 1000 రూపాయలు పక్కన పెడతా దాచి పెడుతున్నా. ఎప్పటికీ? తన పెళ్లి టయానికి. భవిష్యత్తు కోసము ఇప్పటి నుంచి నేను ఏం చేస్తున్నా? నా బిడ్డకు సమకూరుస్తున్నా. దాన్ని సమకూర్చడం అంటారు. ఇక్కడ దేవుడు మనకు సమకూరుస్తున్నాడు అంట. ఇప్పుడు నా బిడ్డకు నేను దాచిపెట్టి 1000 రూపాయల విలువ తెలుసా? తెలియదు. తెలుసా? తెలియదు. 25 సంవత్సరాలు వచ్చినాక తనకు తెలుస్తుంది, మా నాన్న నెల 1000 రూపాయలు దాచిపెట్టి 25 ఏళ్ళు వచ్చేసరికి 25 లక్షలు చేసినాడు, నా పెళ్లి ఘనంగా చేస్తున్నాడు, ఎంత గొప్ప తండ్రి అనుకుంటుంది. అర్థమవుతుంది మీకు? సమకూర్చడం అంటే దేవుడు మనకు అలాగ సమకూరుస్తాడంట. దేవుడు మనకు సమకూర్చే దేవుడు. అయితే ఈ సమకూర్పులో కొంచెం ఆలస్యం కావచ్చు. ఇప్పుడు ఆ మేలు మనకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నా కూతురు వచ్చి నాన్న నాకు ఒక 100 రూపాయలు అంటే నేను లేదు మా అంట. కానీ తన కోసం నేను ఏం దాచిపెడుతున్నా? ఒక 1000 రూపాయలు నెలలా దాచిపెడుతున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఆ 100 ఇయ్యనందుకు నా బిడ్డను తిట్టుకుంటుందా పొగుడుతుందా? తిట్టుకుంటుంది. ఈడేం నాన్న నాకు 100 రూపాయలు ఇవ్వలేను. కానీ తనకు ఇచ్చే 1000 రూపాయల విషయం తనకు తెలియదు. మనకు కూడా చాలాసార్లు దేవుడు భవిష్యత్తులో దాచిపెట్టిన మేలు అర్థం చేసుకోక ఇప్పుడు దేవుని మనం తిట్టుకుంటున్నాం. ఇప్పుడు నా కూతురికి నేను దాచిపెడుతున్న డబ్బులు దేనికోసము? తన మేలు కోసం. తనకు ఏ టైంలో ఏది కావాలో ఆ టైంకి తనకు కావాలి కాబట్టి ఆ టైం కోసం ఏం చేస్తున్నా? సిద్ధపరుస్తున్నా. దేవుడికి కూడా మనకి ఏది ఏ టైంలో ఇవ్వాలో దానికోసం ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. నాకు ఇప్పుడే కావాలంటే దేవుడు ఇవ్వడు అలాగా. ఇప్పుడు మన అద్వితీయకి చాక్ ఇచ్చినాం అనుకో, దాన్ని ఏం చేసుకుంటాడు? చాక్ ఇస్తే ఏం చేస్తాడు? కోసుకుంటాడు. ఇస్తారు మీరేమన్నా? మార్కెట్కి పోయి నాన్న నాకు కత్తి కావాలని అద్వితి అడిగితే కొనిపిస్తామా? కొనిపియం. రే నీకు హానిరా అంటాం, పొడుచుకుంటుందిరా, నీకు కోసుకుంటుందిరా అంటాం. మా ఏడుస్తున్నాడు ఆయన, అలిగినాడు ఆయన, ఆయన కత్తి కొనిస్తామా? కొనియం. వానికి అది సరైన సమయం కాదు కత్తి ఇవ్వడానికి. ఒక 20 ఏళ్ళ తర్వాత కత్తి ఇస్తాం, ఎవడైనా నీ మీద దాడి చేస్తే చంపురా అని ఉదాహరణకు చెప్తున్నా.
కదా. అంటే ఏ టయానికి ఏది ఇవ్వాలో తల్లిదండ్రులకు మనకు తెలుసు కదా. అలాగే దేవునికి తెలుసు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు. అంతవరకు ఏం చేస్తుంటాడు ఆయన? సమకూరుస్తూ వస్తుంటాడు. ఈ సమకూర్చే సమయం కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు మేలు జరగట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నా, మేలు జరగట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి సంఘానికి పోతున్నా, మేలు జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మనమంతా కూడా దేవుడు మేలు ఏం చేస్తున్నాడు? సమకూరుస్తూ వస్తున్నాడు. ఒక రోజు వస్తుంది, ఆ మేలు నీకు ఇస్తాడు దేవుడు. నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు దేవుడు. అది గుర్తించాలి. సమకూరుస్తున్న దేవుడు ఏం సమకూరుస్తున్నాడు? మేలును సమకూరుస్తున్నాడు. తండ్రి లాంటి మనసు అది. కాబట్టి ఈ మేలు సమకూర్చే విషయంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. అయితే ఆ మేలు ఆషామాషి మేలు కాదు, గొప్ప మేలు. ఆ మేలు మన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ మేలు మన బ్రతుకును మార్చేస్తుంది. ఆ మేలు మన సేవను మార్చేస్తుంది. ఆ మేలు మన బ్రతుకును మార్చేస్తుంది. అంతవరకు ఆయన సమకూరుస్తూ ఒక్కొక్క ఇటుక కట్టుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఇక్కడ మందిరం కట్టకముందు మనకి ఎలా ఉండింది? ఇదంతా ఒక 5 ఏళ్ల క్రితం చూడ్నికి కూడా మనకు అసహ్యం అనిపించేది. కానీ ఒక్కొక్క ఇటుక కట్టంగా ఇంత సుందరమైనది ఈరోజు చూస్తున్నాం. 4 ఏళ్ళ 5 ఏళ్ల క్రితం ఎవరైనా అనుకునింటాం ఇంత అందంగా ఉంటుంది ఇక్కడని? అనుకోలేదు. దేవుడు కూడా అంతే. మన చేతికి వచ్చాక ఎంత అద్భుతంగా ఉంది ప్రభా ఈ మేలు కదా. కొంతమంది యవనస్తులు, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, దేవా నాకు అమ్మాయి నీవు, నాకు అబ్బాయి నీవు అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుడు ఏమంటాడు? ఇంకా నీకు గిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం నాశనం అవుతుందిరా అంటాడు. అర్థమవుతుంది కదా. అయితే అలా ప్రార్థన చేసినప్పుడు బలవంతంగా దేవుడు కొన్ని మనకి ఇచ్చినప్పటికీ, నువ్వు పొరపాటున అని పెళ్లి చేసుకున్నప్పటికీ నీ జీవితం నాశనం అయింది అనుకో, అప్పుడు బాధపడతావు కదా. దేవుడు వద్దన్న కానీ పెళ్లి చేసుకున్నవి నా జీవితం నాశనం అయింది. దేవుడు మంచోని సిద్ధపరిచి ఉంటాడు, కొంచెం వేచి ఉంటే. అంటే ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి సమకూర్చే విషయంలో అర్థం చేసుకునే, సమకూర్చే విషయంలో కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. సమకూర్చే విషయంలో కొంచెం ఎదురు చూడాల్సి వస్తుంది. అది మనం గుర్తించాలి. అయితే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? అది ఆయన ఇప్పుడు మేలు మన కోసం అందరినీ మేలు ఏం చేస్తున్నాడు? అందరికీ సమకూరుస్తున్నాడు. ఇప్పుడు మనకందరికీ మేలు ఏం చేస్తున్నాడు? ఆయన సమకూరుస్తున్నాడు. నీకు నాకు మనందరికీ రక్షించబడిన వాళ్ళందరికీ ఆయన ఏం సమకూరుస్తున్నాడు? మేలు సమకూరుస్తున్నాడు. అది మేలు ఏదైనా సరే, ఆరోగ్యమైన, డబ్బైనా, ఏదైనా సరే, ఆ మేలు నీకు ఏ మేలు కావాలో దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని సమకూరుస్తున్నాడు. సమయానికి సమకూరుస్తున్నాడు. అర్థమవుతుందిగా. అయితే ఎవరికి సమకూరుస్తాడు? అక్కడే చదుదాం. రోమా 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి ఎవరికి సమకూరుస్తాడంట? దేవుని ప్రేమించు వారికి ఆయన సమకూరుస్తాడట. ఎవరికి సమకూరుస్తాడు? దేవుని ప్రేమించు వారికి. దేవుడు అందరికీ మేలు చేయడు. ఎవరికి మేలు చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు చేస్తాడు. చర్చికే రావు, వాక్యమే చదవవు, ప్రార్థనే చేయవు, దేవుడు నాకు మేలు చేయాలంటే ఎందుకు చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించవు, దేవుని వెంబడించవు, దైవ సేవకుని ప్రేమించవు, సంఘాన్ని ప్రేమించవు, దేవునికి ఎందుకు మేలు చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన మేలు సమకూరుస్తాడు. నువ్వు ఈ రాత్రి కాలంలో దేవుని అడుగుతున్న సూటి అనే ప్రశ్న, నిజంగా దేవుని మనం ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించడం అంటే, ప్రేమ అంటే ఏంటి? అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి దేవుని. నీ హృదయంలో దేవునికి తప్ప ఇంకొకరికి ఎవరికి చోటు ఉండకూడదు. మా అమ్మ మా దేవుడు అనకూడదు, నా దేవుడే. నా దేవుడు నా భార్య అనకూడదు, నా దేవుడే. అబ్రహాంకి దేవుడు ఒకే ఒక కొడుకునిచ్చాడు. లేక 100 సంవత్సరాలకి ఒక కొడుకునిచ్చాడు. 22వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై, నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడును నాకు బలి ఇవ్వు అంటాడు. దేవుడే కదా ఇచ్చింది 100 ఏళ్ళకి. దేవుడు ఎందుకు బలి అడిగాడు? మళ్ళీ ఇస్తాడో ఇయ్యడో అనే ఒకటైతే, ఇన్ని రోజులు దేవుని ప్రేమించిన అబ్రహాము తన ప్రేమ ఎవరి మీదకి షిఫ్ట్ చేసుకున్నాడు? కొడుకు మీదకి షిఫ్ట్ చేసుకున్నాడు. అర్థమైందా? మీకే లేక కుమారుడు పుట్టాడు. 10 సంవత్సరాల నుంచి శాలకు పోయారో, లేక ప్రార్థన పర్ణశాలకు వచ్చారో, పాస్టర్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారో, 10 ఏళ్ళకు గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకున్నారు. 11వ సంవత్సరం బిడ్డ పుట్టినాడు. బిడ్డ పుట్టగానే చర్చికి రావడం మానేసినారు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు దేవుని కంటే కొడుకు ఎక్కువైపోయాడు. లేక పుట్టినాడు కదా చేతిలోకి. ఇంకా వాడిని చూసుకుంటా, లాలించుకుంటా, పాలు దాపించుకుంటా, తినిపించుకుంటా దేవుని మర్చిపోయారు, చర్చి మర్చిపోయారు, పాస్టర్ అయిన మర్చిపోయారు.
ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై, ఉదాహరణకి నేనే అనుకుందాం, రే నాతాను 10 ఏళ్ళు దేవుడు నాకు బిడ్డ కావాలి రాత్రి మగులు చర్చిలో పడి ఏడిస్తేవి, ప్రార్థన చేస్తేవి, నాకంటే దేవుడు ఎక్కువ కాదు, నాకు అందరికంటే దేవుడు ఎక్కువ అని మొరపెడితేవి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి నీకు కొడుకునిచ్చిన పాపానికి నన్నే మర్చిపోయినవురా అని దేవుడు అన్నాడు అబ్రహాంతో. ఎందుకన్నాడు? దేవుని ప్రేమించాల్సిన అబ్రహాం ఎవరిని ప్రేమిస్తున్నాడు? తన కొడుకుని అది దేవునికి నచ్చల, దేవునికి నచ్చల. ఇక్కడ దేవుని తప్పుగా అనుకోకూడదు. మనం ఎందుకు తప్పుగా అనుకోకూడదు? భార్యాభర్తల అనుభవం ఉందో అనుకోండి. ఇప్పుడు నా భార్య ఉంది, నా భార్యను కాకుండా నేను వేరే వారిని ప్రేమిస్తే నా భార్య ఊరుకుంటుందమ్మా? ఊరుకోదు. దేవుని ప్రేమ అలాంటిది. నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు అని దేవుడు అన్నాడంటే అర్థం ఏంటి? నన్ను మాత్రమే చూడాలంటది నా భార్యలు కదా, నన్ను మాత్రమే ప్రేమించాలని కోరుకుంటుంది భార్య. స్వార్థం? అది స్వార్థం కాదు, అది తన హక్కు. దేవుడు అంటాడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇప్పుడు అబ్రహాంకి ఎవరు దేవుడయ్యాడు? ఇస్సాకు దేవుడయ్యాడు, ఒక్కగానొక్క కొడుకు. అందుకే దేవుడు ఏమన్నాడు? నీవు ప్రేమించుచున్న నీ ఒక్క కుమారుడిని నాకు బలి ఇమ్మన్నాడు. ఈరోజు నువ్వు అధికంగా ప్రేమిస్తున్నది ఏంటి? నీ జీవితంలో నీకు కీడు జరుగుతుందంటే, నువ్వు పట్టుకుందలా నాశనం అవుతుందంటే, నీ కుటుంబంలో చావులు వస్తున్నాయంటే, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే, నీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే, నీ కుటుంబంలో కుటుంబ సమస్యలు ఉన్నాయంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవ ఉందంటే, ఎప్పుడు చూసినా అనారోగ్యాలు, రోగాలు, డబ్బులు లేక అప్పుల పాలవుతున్నావంటే, ఏది ముట్టుకున్నా కీడే జరుగుతుందంటే కారణం నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఏదో ప్రేమిస్తున్నావని అర్థం. దేవుని ప్రేమించే వారికే మేలు చేస్తాడు తప్ప దేవుని ప్రేమించిన వారికి దేవుడు మేలే చేయడు. అది ఖచ్చితంగా వాక్యం చెప్తా. చర్చికి రాకుండాను ఒక 100 రూపాయలు కానికేసి వెళ్ళిపోతే కొంతమంది ఉంటారనమాట. నాయనా ఈరోజు నేను చర్చికి రాలేనాయనా 100 రూపాయలు కానికేసి రా పని పంపిస్తాడు. ఎవరికి కావాలా కానుక? దేవుని ప్రేమించకుండా. దేవుడు భిక్షగాడు కాదు కదా. ఉదాహరణకి భార్యకి బిర్యానీ పొట్లం ఇంటికి పంపించమనుకో, నువ్వు లేకుండా నేను వేరే దగ్గరికి పోతున్నా, నువ్వు బిర్యానీ తిను అని. ఆ భార్య బిర్యానీ తింటుంది? నిజంగా తినదు. నాకు బిర్యానీ కంటే నీతో కలిసి తినాలని ఆశపడతా ఉంటుంది. పచ్చడి మెతుకులైనా సరే మన ఇద్దరం కలిసి తిందాం రా అంటుంది. అది ప్రేమ. దేవుడు కోరుకున్నది అదే. దేవుని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనిషిని చేసిందే ఎవరిని ప్రేమించాలని? దేవుని ప్రేమించాలని. ఈ బంధాలు బాంధవ్యాలు దేవుడే ఇచ్చింది. భార్యనిచ్చింది దేవుడే, భర్తనిచ్చింది దేవుడే, పిల్లల్నిచ్చింది దేవుడే, నీకు ఇల్లు ఇచ్చింది దేవుడే, డబ్బు ఇచ్చింది దేవుడే, బండి ఇచ్చింది దేవుడే, పొలం ఇచ్చింది దేవుడే, ఎద్దులు ఇచ్చింది దేవుడే, ట్రాక్టర్ ఇచ్చింది దేవుడే, ఆటో ఇచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, అన్నీ ఇచ్చింది దేవుడే. ఎందుకు? అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు, అన్నీ ఇచ్చిన దేవుని ప్రేమించడానికి ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు, ఎవడైనా నన్ను వెంబడింపగోరేడలా నా నిమిత్తమై తన అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భార్య అయినను, భర్త అయినను విడనాడుకుంటే నాకు పాత్రుడు కాడన్నాడు దేవుడు. కారణం ఏంటి? అందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుని ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా. ప్రశ్నించుకో ఒకసారి, దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావా? 12 మంది శిష్యులలో మొట్టమొదటి శిష్యుడైన పేతురు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాక యేసుక్రీస్తు సమాధిలో కనపడబోయేసరికి 12 మంది శిష్యులలో 7 మంది శిష్యులు, యోహాను సువార్త 21వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. ఎవరు తీయొద్దు, నా వైపు చూడండి. చివరి అధ్యాయంలో యోహాను సువార్తలో 21లో ఉంటుంది. ఏముంటుంది కనుక, ఒకరోజు అదే మరణించిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై యోహాను ప్రత్యక్షమవుతాడు. పేతురు ప్రత్యక్షమవుతాడు. పేతురు ఏమైపోయాడు తెలుసా? తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏం పట్టుకొని పోయాడు? చేపలు పట్టుకోవడానికి పోయాడు. యేసుక్రీస్తుని అయితే వెంబడించాడో శిష్యులు, యేసుక్రీస్తు చనిపోయేసరికి తిరిగి వాళ్ళ పాత జీవితానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించారా వాళ్ళు? ఉన్నంతకాలం ప్రేమించారు, కానీ ఆయన చనిపోగానే ఎక్కడ పోయాడే? యేసుక్రీస్తు కనపడలేదే, సమాధిలో కూడా లేడే, ఇంక మా బ్రతికెట్లా అని చెప్పి తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ప్రత్యక్షమవుతాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు పేతురుకి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రత్యక్షమై అడిగే మాట ఏంటి తెలుసా? నీవు వీటన్నిటికంటే నన్ను అధికముగా ప్రేమించుచున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో వీటన్నిటికంటే నన్ను అధికముగా ప్రేమించుచున్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీకున్న భార్య కంటే, నీకున్న భర్త కంటే, నీకున్న ఇంటి కంటే, నీకుంటే ఆస్తి కంటే, నీకున్న ఆటో, ట్రాక్టర్, పొలం, భూమి, మనవడు, మనవరాలు ఏదైనా సరే, వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?
ఒకవేళ ఈ రాత్రి దేవుడిని అడిగితే, అవునేసయ్యా అందరికంటే నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని జవాబు చెప్పగలవా? నీ మనసులో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? మనం ఎలా ఉండాలంటే ఇంకా దేవుడు అడిగిన వెంటనే ఇవ్వడానికి ఇష్టపడాలి. అబ్రహాము ఇస్సాకును ప్రేమించినప్పటికీ దేవుడు అడగగానే ఏం చేశాడు? ఇవ్వడానికి ఇష్టపడ్డా లేదా? తీసుకొని ఆయన నా కొడుకుని అన్నాడు. అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి. అలాంటి వారికి దేవుడు మేలు చేస్తాడు. అబ్రహాంకి దేవుడు మేలు చేస్తాడు. ఏంటి ఆ మేలు తెలుసా? ఒక్క కొడుకుని అబ్రహాం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కదా, ఒక్కగానొక్క కుమారుని దేవునికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అబ్రహాం. దేవుని ప్రేమించినందుకు అబ్రహాం చేసిన మేలేంటి తెలుసా? అనేక జనములకు తండ్రిగా చేశాడు. ఈరోజు మనం అంతా ఎవరి పిల్లలము? అబ్రహాము సంతానం. అబ్రహాము 3 జాతులకు పితరుడు. ఒకటి ముస్లిమ్స్కి, ఒకటి యూదులకి, మూడోది క్రైస్తవులకి. మూల పురుషుడు ఎవరు? అబ్రహామే. ఒక్క కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని కంటే నేనేది ఎక్కువగా ప్రేమించిన రుజువు చేశాడు. రుజువు చేసినందుకు భూమి మీద అన్ని వంశముల కంటే హెచ్చించాడు అబ్రహాం వంశాన్ని. దేవుని ప్రేమించే వారికి అలాంటి మేలు దొరుకుతుంది. కొన్నిసార్లు మనకున్న ఆస్తిని, కొన్నిసార్లు మనకున్న సేవను, కొన్నిసార్లు మనకున్న భార్యను, పిల్లలు అందరిని అధికంగా ప్రేమిస్తాం, దేవుని చివరి పెట్టేస్తాం. ఎంత బాధాకరమైన విషయం అది. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే ఇంకా అన్నీ ఇచ్చిన దేవుని మర్చిపోయి ఇచ్చిన వాటి మీద మనసు పెడతాం. అంతే కదా? దేవా నాకు ఫోన్ కావాలనైనా, ఫోన్ కావాలనైనా, ఫోన్ ఉంటే రోజు నీ వాక్యాలు వింటానైనా అని నా చర్చికి వచ్చి ఒక తమ్ముడు బలంగా ప్రార్థన చేశాడు. వాడి ప్రార్థనని దేవుడు ఫోన్ ఇచ్చినాడు. ఫోన్ ఇచ్చినా నుంచి చర్చిలో కనపడ్డంలేగా. ఎంతసేపు గేములు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఏం రాలంటగా హలో 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 అని తిప్పుకొని పోతాడు. ఇప్పుడు దేవుని మీద కంటే మనసు దేని మీద ఉంది? ఫోన్ మీద ఉంది. దేవుడు అది కాదు కోరుకునేది. వీటన్నిటికంటే నేను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనే ప్రశ్న దేవుడు ఈరోజు నన్ను అడుగుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కీడు ఎందుకు జరుగుతుందంటే ఎవరిని ప్రేమించట్లేదు? దేవుణ్ణి ప్రేమించట్లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించు. ఇది మొదలుకొని దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మేలు జరిగించును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము ఏం చేస్తున్నాడు? దేవుడు సమకూరుస్తూ వస్తున్నాడు. అర్థమవుతుంది కదా? అయితే ఈ సమకూర్చే విషయంలో బాగా వినండి. సమకూర్చడం అంటే ఏంటి చెప్పాను? దాచి ఉంచడం. దాచి ఉంచేదాన్ని ఏమంటారు? సమకూర్చడం అంటారు. మొదటిది ఎవరికి సమకూరుస్తున్నాడు? మేలుని దేవుని ప్రేమించు వారికి సమకూరుస్తున్నాడు. రెండోది ఏం చేయాలి? దేవుని ప్రేమించడం పాటు మనం ఏం చేయాలి? మేలు జరగాలంటే, మన జీవితంలో, మన కుటుంబానికి మేలు జరగాలంటే ఏం చేయాలి? మొదటిది దేవుని ప్రేమించాలి. రెండోది ఏం చేయాలో చూద్దాం. చూడండి, కీర్తన 31:19 వచనం. కీర్తన 31:19 వచనం. కీర్తన 31:19 వచనం. నీ యందు భయభక్తుల గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు, దాచి ఉంచిన మేలు. చెప్పండి నాతో పాటు, దాచి ఉంచిన మేలు. దేవుడు ఏం చేస్తాడు? మనకి మేలు దాచి ఉంచాడు. అర్థం కదా? ఆ మేలు ఏదైనా కావచ్చు. అయితే ఆ మేలు ఏం చేస్తాడంట? దాచి ఉంచాడు. సమకూర్చిన మేలు దాచి ఉంచుతూ వస్తున్నాడు. ఎవరికి దాచి ఉంచుతాడు మేలు? రెండోదంటే ఇంకా భయభక్తుల గలవారి నిమిత్తము. దేవుని యందు భయభక్తుల గలవారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు గొప్పదంట. ఉందా? దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయా? ఈ వాక్యం వింటున్న చాలా మందికి దేవుడు అంటే భయభక్తులు లేవు. ఈ స్పీకర్ ద్వారా, ఈ యొక్క హార్న్స్ ద్వారా, ఈ బొంగుల ద్వారా బయట వింటున్నారు వారు కానీ, లోపల ఉంటున్నవారు కానీ దేవుడు అంటే భయభక్తులు లేవు కాబట్టే ఇంట్లో కీడు, శాపాలు. భయభక్తులు కలిగి ఉండని ఎడల ఇంకా ఎక్కువ శాపం పొందుకుంటావు. కానీ దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఉందా దేవుడు అంటే భయభక్తులు? భయభక్తులు అంటే సిలువ చూసి మొక్కుకోవడం కాదు. భయభక్తులు అంటే చెప్పులు ఇడిచిపెట్టి గుడి లేకపోవడం కాదు. భయభక్తులు అంటే పోయి ఊదిగడ్డలు ముట్టించేది కాదు. భయభక్తులు అంటే దేవుడు కనపడగానే అయ్యో దేవుడు అనుకునేది కాదు. భయభక్తులు అంటే ఏంటి? దేవుడు అంటే భయం. ఉందా దేవుని భయం?
దేవుని భయం లేదు కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా తిరుగుతున్నాం, అందుకే మరణాలు. దేవుడు అంటే భయం లేదు కాబట్టి విచ్చలవిడిగా తాగడం, అందుకే మరణాలు. దేవుడు అంటే భయం లేదు కాబట్టే వ్యభిచారం, అందుకే మరణాలు. దేవుడు అంటే భయం లేదు కాబట్టే దొంగతనాలు, అందుకే మరణాలు, శాపాలు. భయము లేక తిరుగుతున్నారు జనులు. దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేదు. భక్తి చచ్చిపోయింది. పేరుకు చాలా ఊర్లో చర్చిలు ఉన్నాయి కానీ భక్తి లేదు. పెద్ద సంఘాలు కట్టుకున్నారు కానీ బయట చాలా ఊర్లో నేను చూస్తాను కదా, పెద్ద పెద్ద సంఘాలు. అయితే ఆ ఊర్లో ఏం లేదు, భక్తి లేదు. భక్తిని అనుసరించేవారు లేరు, భక్తిని పాటించేవారు లేరు, వచ్చి అయ్యో ప్రభువా అని ప్రార్థించేవారు లేరు. భక్తి కనుమరుగైపోయింది, భయము కనుమరుగైపోయింది. దేవుడు అంటే నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా ఒకవేళ దేవుని యందు భయభక్తులు నీకు లేకపోతే దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నువ్వేమైనా చేయగలవా? చేయలేవు. అది గుర్తించాల్సిన విషయం. కాబట్టి దేవుడు మనకు మేలు చేయాలంటే మనకి ఏముండాలి? భయభక్తులు ఉండాలి. మొదటిది దేవుని ప్రేమించే వారికి ఆయన మేలు చేస్తాడు. రెండోది ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మనుషులకు కాదు భయపడాల్సింది, మనుషులు కాదు భక్తి చేయాల్సింది, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదములకు మూలం అన్నాడు భక్తుడు. భయభక్తులు ఉన్నాయా? ఆలోచన చేసుకో. ఒకవేళ భయభక్తులు లేకపోతే ఈరోజు భయం కలిగి ఉండు. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే గడగడ వణుకుతూ రావాలంట. దేవుని మందిరం అంటే భయభక్తులతో కూర్చోవాలంట. దేవుని మందిరం అంటే దేవుడు నివసించు స్థలమని గ్రహించాలి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు ఆయన మన ఎడల దాచి ఉంచిన మేలు గొప్పది. కాబట్టి దేవుడు మనకు మేలు చేయాలంటే రెండు కండిషన్లు. ఒకటి దేవుని ప్రేమించాలి, రెండోది దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పండి, మొదటిది ఏం చేయాలి? ప్రేమించాలి దేవుణ్ణి, తర్వాత భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది మేలు పొందుకోవాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. దేవునికి మేలు పొందుకోవాలంటే దేవుని ప్రేమించాలి, రెండోది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రెండు చేసేవానికి ఇది మొదలుకొని మేలు కలుగును గాక. హల్లెలూయా. కీడు మన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవును గాక. ప్రతి శాపము యేసు నామములో, యేసు రక్తంలో విడగొట్టబడును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. మనుషులు కీడు చేస్తారు. అయితే ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో కానీ బయట వింటున్న వాళ్ళు ఎవరి జీవితంలో సరే మనుషుల్ని కీడు చేస్తారేమో, మనుషులని నష్టపరిచారేమో, మనుషులని మోసం చేస్తారేమో, కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా దేవుడు ఆ కీడులోంచి కూడా మేలు చేయగల దేవుడు. దేవుడు కీడులోంచి ఏం చేయగల దేవుడు? మేలు చేయగల దేవుడు. మనుషుల్ని కీడు చేశారేమో, నష్టం చేశారేమో, మోసం చేశారేమో, విడిచిపెట్టి పోయారేమో, నేను ఇబ్బంది పెట్టారేమో, ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నావేమో, నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావేమో, ఇంకా నాకు ఆశీర్వాదం ఉండదు, మేలు జరగదు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు ఆ కీడును కూడా ఏం చేయగల దేవుడు? మేలుగా మార్చగల దేవుడు. హల్లెలూయా. బైబిల్లో యోసేపు గురించి మనకు తెలుసు. యోసేపు గురించి ఒకసారి ఆలోచిస్తే, చివరిగా యాకోబుకి మొత్తం 11 మంది కుమారులు అవుతే 11 మందిలో చిట్ట చివరి వాడు యోసేపు, చిన్నోడు యోసేపు. ఈ చిన్నోడు అంటే మిగతా 10 మందికి ఇష్టం లేదు అన్నలకి. ఏం చేశారు? ఆ తమ్ముడిని తీసుకుపోయి బాగా కొట్టి గుంతలో వేశారు. గుంతలో వేసి బాగా వాడిని కొట్టి ఇష్మాయిలీలకు అమ్మేశారు. కొట్టారు, తర్వాత వేరే వాళ్ళకి అమ్మేశారు. ఈ యోసేపు బానిసగా పోయాడు. బానిసగా పోయి ఆ రాజ్యంలో జైలుకి పోయాడు. ఇప్పుడు ఈ కథ అంతా మీరు వింటే అతనికి ఏమైనా మేలు జరిగిందా? మొత్తం కీడే. అన్నలు కొట్టారు, అమ్మేశారు, బానిసగా పోయాడు, చేయని తప్పుకు జైలుకి పోయాడు. ఇక్కడ ఏదైనా మేలు కనిపించిందా మీకు? ఏ మేలు కనిపించలే. పైగా మనుషులందరూ కీడు చేశారు. యోసేపుకు తన జీవితంలో అంతా కూడా కీడే చేస్తూ వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. భక్తుని మనసు ఎలా ఉండాలో మీకు చెప్తున్నాను. మనుషులు కీడు చేయగానే మనం తిట్టుకుంటాం. ఎవరన్నా మనకి కీడు చేస్తే మనం కూడా కీడు కోరుకుంటాం, వానికి నాశనం రావాలా అనుకుంటాం కదా. వాడు మనకు హాని చేస్తే మనం కూడా మనకి ఏం చేయాలనుకుంటాం? హాని చేయాలనుకుంటాం. అందుకే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేయకూడి, కీడుకు ప్రతి కీడు చేయదు. అది భక్తుని మనస్సు. నీకెవరైనా కీడు చేశారా? నువ్వు ప్రతి కీడు చేయకు.
దేవునికి అప్పగించేసి. అది భక్తుని మనసు. కీడు చేసిన వారి గురించి ప్రార్థన చేయి, శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. మీ శత్రువుని ప్రేమించుడు అన్నాడు దేవుడు. కీడుకు ప్రతి కీడు చేసే మనసు క్రైస్తవుని కాదు. ఎవరైనా నీకు కీడు చేశారా, విడిచిపెట్టాయి. ప్రతి కీడు ఆలోచన చేయకు. కీడు చేత మనం కీడును జయించకూడదు. అదే రోమా 12 చివరి వచనం ఉంటుంది, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుడి. మేలు చేత ఏం చేయాలి? కీడుని జయించాలి. వాడు నీకు కీడు చేస్తే నువ్వు వానికి మేలు చేయి. అర్థం ఉంది కదా? వాడు నీకు కీడు చేస్తే మనం ఏం చేయాలి? వానికి మేలు చేయాలి. అది క్రైస్తవుని మనసు, అది క్రీస్తు మనసు. యోసేపు అది చేశాడు. ఏం చేశాడు యోసేపు? ఏ అన్నలైతే గుంటలో కొట్టారో, ఏ అన్నలైతే అమ్మేసినారో, ఏ అన్నల కారణంగా జీవితం అంతా నాశనం చేసుకున్నాడో, అదే అన్నలు ఒకరోజు యోసేపు దగ్గరికి వచ్చారు. కరువు వచ్చి, ఏమొచ్చి? కరువు వచ్చి. యోసేపు అప్పటికి ప్రధానమంత్రి అయిపోయాడు కదా. యోసేపు అప్పటికి ఏమైపోయాడు? ప్రధానమంత్రి, రాజు అయిపోయాడు. చుట్టూ దేశమంతా కరువు ఉంది. ఆ అన్నల దేశంలో కూడా కరువు ఉంది. ఇప్పుడు యోసేపు దగ్గర ఒకటి అన్నం ఉంది అంతే. కాబట్టి కరువు ఉంది కాబట్టి అన్నలు యోసేపు దగ్గరికి వచ్చారు. తమ్ముడు అని తెలియదు. రాజుగారు మాకు అన్నం పెట్టండి అంటే ఇంకా ఆ యోసేపు గుర్తించాడు, ఈ 10 మంది మా అన్నలేరా అని. ఇప్పుడు అవకాశం దొరికింది కదా. వాళ్ళు ఒకప్పుడు కీడు చేశారు కదా, ఈ అన్నలే కొట్టారు కదా. ఇప్పుడు ఇతను ఏ స్థానంలో ఉన్నాడు? రాజు స్థానంలో ఉన్నాడు కదా. అనుకుంటే వాళ్ళని జైల్లో వేయచ్చు కదా, అనుకుంటే ఈయన కూడా కొట్టించవచ్చు కదా. కానీ కొట్టించలేదు. కీడుకు ప్రతి కీడు చేయలేదు. పైపొచ్చి ఏం చేశాడు తెలుసా? వాళ్ళని హత్తుకొని ఖర్చుకొని, అన్నలారా ఇన్ని రోజులకు వచ్చారా, ఇన్ని సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది, మన తండ్రి ఎక్కడున్నాడు, నాకు చూడాలని ఉంది అని చెప్పి అన్నల మీద కౌగిలించుకున్నాడు, ప్రేమను చూపించాడు. ఏ వ్యక్తులైతే కీడు చేశారో వారికి ఆహారం పెట్టాడు. చూడండి, చివరిగా ఆదికాండం 50వ అధ్యాయం ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుని 20వ వచనం. యోసేపు జీవితంలో వచ్చిన సాక్ష్యం, యోసేపు చెప్పిన సాక్ష్యం ఈరోజు నా సాక్ష్యంగా ఉండాలి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినము నా జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. అది మేలుకే దేవుడు. అన్నలారా, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కదా, అది దేవుడు నాకు మేలుకే చేస్తాడు. కొన్నిసార్లు మనుషులు తలపెట్టే కీడు మనకి మేలవుతుంది. అర్థమవుతుంది మీకు? కొన్నిసార్లు మనుషులు మనకు తలపెట్టే కీడు ఏమవుతుంది? మనకు దేవుడు మేలుగా మారుస్తాడు. ఈ ప్రయాణం అంతట్లో ఎక్కడే కానీ యోసేపు అన్నలను తిట్టుకున్నట్లు కానీ నాన్నని తిట్టుకున్నట్లు కానీ మనకు కనపడదు. దేవుని తిట్టుకున్నట్టు కూడా కనపడదు. తన పని తను చేసుకుంటూ పోయాడు, వాళ్ళని క్షమించాడు. అందుకే యోసేపు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. 10 మందికి అన్నం పెట్టేవాడు అయ్యాడు. కాబట్టి క్రీస్తు యేసు మనం కలిగి ఉండాలి. యోసేపు అన్నాడు ఇక్కడ, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నాకు మేలే చేశాడు. పాట పాడతారు కదా మీరు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే అంతా నా మేలుకే కదా. యోసేపు అన్నాడు ఆ మాట, అక్కడి నుంచి వచ్చింది ఆ మాట. అది మేలుకే ఉద్దేశించాడు. దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. కీడులోంచి కూడా మేలు తీసుకొని వస్తాడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నా జీవితంలో ప్రతి కీడు యేసుక్రీస్తు నామమున మేలుగా మారును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాక్య ఫలింపు నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత అధ్యక్షులకి అవకాశం ఇస్తాను. కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యం విన్న నా జీవితాలలో, స్పీకర్ ద్వారా బయట వింటున్న వారి జీవితాలలో నీ జీవితం అంతా కీడుతో నింపబడిందేమో, నీ జీవితం అంతా నాశనం అయిపోతుందేమో, నీ కుటుంబం అంతా పతనం అయిపోతుందేమో. గ్రహిస్తున్నావా? ఎందుకు నా కుటుంబంలో ఈ సమస్య, ఎందుకు నా కుటుంబంలో ఈ మరణాలు, ఎందుకు నా కుటుంబంలో ఈ సమస్యలు? కారణం ఒకటే, దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమించక నీకున్న డబ్బును, నీకున్న పరిపతిని, నీకున్న ఆస్తిని, నీకున్న పిల్లలను, నీకున్న భార్యను, నీకున్న పొలమును, నీకున్న ఎడ్లను ప్రేమించుతున్నావు. అది కాదు. దేవుని ప్రేమించు. కీడులోంచి మేలు తీసుకొస్తాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు కీడును మార్చి మేలుగా చేస్తాడు. మనుషులు కీడు చేస్తున్నారని చింతించద్దు. నువ్వు కీడు చేయకు, తిరిగి దేవుడు మేలుగా దాన్ని చేస్తాడు. పగ తీర్చడం నా పనిని సెలవిస్తున్న దేవునికి కీడు చేసిన వారిని అప్పగించుదాం. యోసేపు అన్నట్లుగా అది నా మేలుకే. ఈరోజు నీకు ఎవరైనా కీడు తలపెట్టారేమో, అది నా మేలుకే యేసయ్యా అనుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా,
విత్తబడిన వాక్యం దీవించుము, ఆశీర్వదించుము. విన్న ప్రతి ఒక్కరి హృదయాల మీద తెప్పరలే చేసి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. కార్యం చేయండి తండ్రి. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుచున్నామని రోమా 8:28 మా జీవితంలో జరిగించుము. చేరవలసి ప్రతి ఒక్కరి జీవితంలో కీడును తొలగించి మేలు యేసు నామములో జరుగును గాక. ప్రతి శాపము తొలగిపోవును గాక. తను మీరే సహాయం చేసి మా జీవితంలో మేలు జరిగించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి దైవ వర్తమానం అందించిన దైవ సేవకులు నాకు ప్రత్యేకమైన వందనాలు. అండ్ మరొకసారి నాతనానికి మరొకసారి నాకు హృదయపూర్వక వందనాలు. చాలా దూరం నుంచి నిజంగా ఆయన చాలా బిజీగా ఉంటారు. డ్యూటీ విషయంలో కానీ మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన తన కుటుంబాన్ని సేవను చూసుకుంటున్నారు. కానీ అదే సమయంలో మనకు కూడా సమయాన్ని కేటాయించి మరి దైవ సేవకుల పిలుపుని మన్నించి మనకు ఈ యొక్క సువార్తను ఈ యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి వచ్చారు. కాబట్టి మీరు వాక్యం చెప్పే సమయంలో వాక్యంపై దృష్టి ఉంచి వాక్యాన్ని విని దాన్ని ఫలింప చేసుకోనండి. ఏ మాటలు కానీ వ్యర్థపరచకండి. దయచేసి విన్న ప్రతి ఒక్క మాటని మీకు హృదయంలో నాటుకోనండి. మరి వన్స్ అంటే అన్నయ్య చాలా థ్యాంక్ యూ సో మచ్ మా మధ్యలోకి వచ్చినందుకు, మంచి దైవవర్తమాన్ని అందించినందుకు చాలా థ్యాంక్స్. మరి ఈ సమయంలో మన మధ్యనటువంటి ఆత్మీయ తల్లి గారు సిస్టర్ మేరీ గారు వచ్చి ఆశీర్వాద ప్రార్థన జరిగించి మరి ఈ యొక్క ఆరాధన ముగిస్తారు. ప్రతి ఒక్కరు మోకరించి కళ్ళు మూసుకునండి. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలనైనా. మహోన్నతుడా మహాగణుడా గొప్పనైనా నీకు స్తోత్రంనైనా. ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలనైనా. దేవా అవును తండ్రి, నీ యందు నమ్మకం ఉంచిన వారికినైనా నువ్వు మేలు చేయుటకై సమస్తము సమకూర్చే దేవుడవునైనా నీకు స్తోత్రంనైనా. అవును తండ్రి, మేము కూడా ప్రభా నీ యందు భయము భక్తి కలిగి నీలో జీవించడానికి, ఫలించి అభివృద్ధి పొందడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఇంతవరకునైనా మేము ఎన్నో ఏదైనా తండ్రి మేము నీకు వ్యతిరేకంగా పనులు చేసింటే తండ్రి వాటిని దూరపరచండి నైనా. ఇక మీదట మేము ఆ పనులు చేయకుండా ప్రభా మమ్మల్ని తండ్రి మీరు దూరపరచండి నైనా. నీకు స్తోత్రం నైనా. మమ్మల్ని తండ్రి నీ దగ్గరికి నీ సన్నిధానమునకు నడిపించుకోండి తండ్రి. నీకు స్తోత్రము నైనా. దేవా మా పాపములు తండ్రి మీరు క్షమించండి నైనా. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాము నైనా. మా తండ్రి మాకున్న కష్టాలు వ్యాధులు బాధలు తండ్రి ప్రతి ఒక్కటినైనా యేసు నామములో తండ్రి మీరు తీర్చివేయండి తండ్రి. నీకు స్తోత్రం నైనా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుడికే ప్రభ మీరు తండ్రి మంచి ఆరోగ్యంతో శక్తి బలంతో మీరు నింపండి ప్రభా. దేవా నీవే తప్ప మాకు ఎవ్వరు లేరునైనా మేము గ్రహిస్తున్నామునైనా తండ్రి. నీకు స్తోత్రం నైనా. దేవా మాకు సహాయం చేసే దేవుడవు నీ ఒక్కరవే ప్రభా. మాకు సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి, సమస్తం తండ్రి మీరు సమకూర్చగల దేవుడవునైనా. మేలు చేయుటకే నువ్వు తండ్రి మా కొరకునైనా మీరు పోరాడే దేవుడవునైనా తండ్రి. మరి ఎవ్వరు మాకంటూ ఎవ్వరు లేరునైనా ఈ భూమి మీద ప్రభా. కేవలం తండ్రి నీవు మాత్రమే తండ్రి మాకు నిజమైన దేవుడవని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రం నైనా. దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ 2వ దినము నాడు ప్రభా తండ్రి ఎంతో ఘనముగా గంభీరముగా తండ్రి మీరు వాడుకున్న విధమును బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నా తండ్రి. గొప్పనైనా నీకు స్తోత్రం నైనా తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవా నీకు అనేకమైన స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, నీ తలచిన ఆశీర్వాదమే తండ్రి. నీవు తలిస్తేనే తండ్రి మాకు ఆశీర్వాదం నైనా తండ్రి. నీవు మరచిపోతే తండ్రి మేము ఎచ్చటికి వెళ్ళే వారమునైనా మాకు దిక్కంటూ ఎవ్వరూ లేరయ్యా. మా దిక్కు నీవేనయ్యా. దేవా మా చెయ్యి విడిచిపెట్టకునైనా మా చెయ్యి పట్టుకోనైనా. నీకు స్తోత్రమునైనా. దేవా మా చెయ్యి పట్టుకోనైనా మేము తండ్రి ఆకాశము వైపు చేతులెత్తి ప్రభువా నిన్ను తండ్రి వేడుకొనుచున్నాము తండ్రి. సహాయం చేయండి తండ్రి. నీ కృప చూపండి నైనా. నీకు స్తోత్రం నైనా. దేవా నీకు అనేకమైన మహోన్నతమైన తండ్రి వందనాలయ్యా తండ్రి. నీకు స్తోత్రమయ్య. గొప్పనైనా తండ్రి నీవు తలిస్తేనే ప్రభా మాకు ఆశీర్వాదాలు మేలులు తండ్రి. తండ్రి మేము నీవు వదిలిపెడితే తండ్రి మేము ఎచ్చటికి వెళ్ళే వారంనైనా మాకంటూ ఎవ్వరూ లేరు ప్రభా.
తండ్రి మాకున్నవాడవు నీవేనైనా, అనువాడవు నీవేనైనా. ప్రతి సమయాన తండ్రి నీవే తండ్రి మాకు దిక్కునైనా. దిక్కులేని వారికి దేవుడే దిక్కని తండ్రి నీవు సెలవిచ్చినావు నైనా. తండ్రి నీ మాటను మేము వింటున్నాం ప్రభా, మీ అడుగు జాలలో మేము నడుస్తున్నామయ్యా. మమ్మల్ని చూడయ్యా, మమ్మల్ని తాకయ్యా, మమ్మల్ని స్వస్థపరచయ్యా. నీకు అనేకమైన స్తుతులయ్యా, నీకు అనేకమైన స్తోత్రాలయ్యా. దేవా నీకు స్తోత్రమయ్యా, దేవకుమారా నీకు స్తోత్రమయ్యా, దావీదు కుమారుడా నీకు స్తోత్రమయ్యా, శక్తిమంతుడా నీకు స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా నీకు స్తోత్రమయ్యా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రమయ్యా. దేవా మమ్మల్ని చూడయ్యా, మమ్మల్ని తాకయ్యా, మా పరిస్థితులను ఇక మీదట నుంచి తండ్రి మార్చునైనా. నీకు స్తోత్రంనైనా తండ్రి. మా పరిస్థితిని తండ్రి ఇక మునుపటిలాగా లేకుండా ప్రభా మంచి స్థితిని మాకు దయచేయనైనా. నీకు స్తోత్రంనైనా. నిన్ను నమ్ముకొని ఉంటాం ప్రభా, నిన్ను ఆనుకొని ఉంటాం ప్రభా. మాకు సహాయం చేయండి దేవా, కృప చూపించండి ప్రభా. నీకు స్తోత్రమయ్యా. దేవా నీకు అనేకమైన వందనాలు స్తుతులు అర్పిస్తున్నానయ్యా. నీకు స్తోత్రంనైనా. దేవా పనికిరాని నాకు స్నేహితుడవు నీవేనయ్యా. పనికిరాని నేను తండ్రి పనికిరాని దానను ప్రభా. తండ్రి నువ్వు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోనైనా. నీకు స్తోత్రంనైనా. నీ సన్నిధానంలో తండ్రి గొప్పగా నన్ను వాడుకోనైనా. నీకు స్తోత్రంనైనా. నీవు లేకుండా తండ్రి నాకు ఈ లోకమే లేదునైనా. నీకు స్తోత్రంనైనా. ఈ లోకం వద్దు ప్రభా. తండ్రి నీవు నాకు కావాలయ్యా, నీవు నాకు కావాలయ్యా తండ్రి. నీవు లేనిదే నేను లేనునైనా. నీకు స్తోత్రంనైనా. తండ్రి రాత్రికాల సమయంలో నేను అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలనైనా, స్తోత్రాలనైనా. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి నైనా. నీ మార్గంలో నడుచు మార్గంలో తండ్రి నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకోండి నైనా. నీ పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. సహాయము చేయండి నైనా, కృప చూపించండి నైనా. దేవా నీ వాత్సల్యత, నీ ప్రేమ మాకు కావాలా ప్రభా. నీ ప్రేమ మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలయ్యా. దేవా నీకు వందనాలయ్యా, దేవా నీకు స్తోత్రాలయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. దేవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తోత్రమయ్యా. కల్మషం లేని వాడా, నీకు స్తోత్రమయ్యా. తండ్రి మమ్మల్ని తండ్రి ఎంతగానో తండ్రి నీ దగ్గరకు చేరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. తండ్రి కంటికి రెప్పల తండ్రి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వేలాది వందనాలయ్యా. మమ్మల్ని చూస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా. దేవా మా చెయ్యి విడిచిపెట్టకు నాయనా. ఇక మీదట నుంచి తండ్రి మేము ఏ పాపములు చేయము నాయనా. నీ సన్నిధానంలో ఈ సాయంకాల సమయంలో మేము ఒప్పుకుంటున్నాము నాయనా. మా పాపములను తండ్రి, మా శాపములను నాయనా యేసునామంలో తండ్రి మీరు కొట్టివేయనైనా. నీ పరిశుద్ధాత్మతనైనా మమ్మల్ని నింపండి నైనా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నైనా. నీ శక్తితో మమ్మల్ని నింపండి నైనా. నీ శక్తితో మమ్మల్ని తాకండి నైనా. మమ్మల్ని బలపరచండి నైనా. నీ దీవెన మాకు కావాలయ్యా, నీ శక్తి మాకు కావాలయ్యా తండ్రి. నీవు మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలయ్యా. నీవే సర్వం మాకు కావాలని తండ్రి నేను అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి అయ్యా. నీ ప్రసన్నత చూపించండి, నీ ఘనమైన కార్యములు మాలో జరిగించండి నైనా. దేవానికి అనేకమైన స్తుతులు స్తోత్రములు నైనా. దేవానికి అనేకమైన కోటి స్తోత్రాలనైనా. నీకు స్తోత్రాలనైనా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్పనైనా నీకు స్తోత్రంనైనా. దేవా వింటున్న వారిని తండ్రి ఇంతవరకునైనా తండ్రి వాక్య పరిచర్య అంతా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభా. దేవా మాతో మాట్లాడిన విధమును బట్టి నీకు వేలాది స్తుతులు నైనా. మమ్మల్ని దర్శిస్తున్న దేవా, మాతో మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రం నైనా. దేవా మేము తండ్రి నమ్మకముగా ప్రభువా నీ యందు జీవించి ప్రభా, నీలో ఫలించి అభివృద్ధి పొంది ప్రభా ఇతరులను తండ్రి మార్చులాగున మాకు సహాయం చేయండి నైనా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నేను, ప్రతి ఒక్కరిని తాకండి నేను. ఏదైనా సమస్యలతో ప్రభా ఇక్కడికి ఈ ఉపవాస కూడికలలో తండ్రి పాల్గొన్నారేమో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని యేసు నామములో లయపరచు నేను. యేసు నామములో మీరు తాకండి నేను, యేసు నామములో మీరు ముట్టండి నేను. నీ ప్రసన్నత బిడ్డలకు దయచేయండి అయినా, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయినా, సంపూర్ణ శక్తిని దయచేయండి అయినా తండ్రి. నీకు స్తోత్రం అయ్యా తండ్రి. బిడ్డలు తండ్రి ఏ ఆశతో అయితే ఇక్కడికి వచ్చారో ప్రభా, ప్రతి ఆశను యేసుని నామములో తండ్రి తీర్చునుగాకనైనా, తీర్చునుగాకనైనా. సహాయం చేయండి నైనా, కృప చూపించండి నైనా. కృపగల దేవా, దయగల రాజ్యా, సంపూర్ణుడా నీకు స్తోత్రం అయ్యా. దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతి, మహిమ, ఘనత అర్పిస్తునైనా
యేసయ్య పాదముల పట్టుకొని ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి మమ్మల్ని అందరికీ తండ్రి మంచి దీవెనలు తండ్రి మీరు మాకు దయచేయమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చుకోమని నీ పరలోక రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. నాతో పాటు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను ఆయన చేసిన మేలులను దేనిని మరువకుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాజుల రాజుకు ప్రభుల ప్రభువుకు నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకు ఈ రెండవ రోజు ఘనముగా జరిగించిన యేసు రాజుకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి ఒక్కరూ సమయానికి రావాలని, రేపటి 3వ దినం నాడు గురించి గుడికే మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని, పాస్టర్ గారిని గుడికి జ్ఞాపకం ఉంచుకోవాలని యేసయ్య పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.